जय सद्गुरु साईनाथ महाराज की जय। श्री गुरुदत्त जय गुरुदत्त श्रीपाद वल्लभ दिगंबर 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 अवधूत चिंतन दिगंबर। శ్రీ గురుదేవదత్త స్వామి, ఈరోజు మనం చేసే వీడియో ముందుగా మీకు చెప్పాలి కదా. అయితే ఈరోజు చాలామంది కొన్ని మన యూట్యూబ్ ఛానల్ చూసి క్వశ్చన్లు అడిగారు. బంగారు కొండ నిన్ను ఎలా పూజించాలని, పైగా దత్తక్షేత్రాలను దర్శించుకోవాలంటే ఒక లిస్ట్ ఇవ్వండి అమ్మా అని ఇలా చాలామంది అభిమానులు అడిగారు. మరి దానికి ఈరోజు మనం సమాధానం చెప్పేద్దామా? సరే, విన్నారు కదండి, మా శ్రీపాద స్వామి కూడా ఆర్జీ చేశారు. కాబట్టి మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. దాని మూలనే నాకు కొన్ని తెలుస్తాయి అన్నమాట, అంటే దానికి సమాధానాలు ఇవ్వాలని తెలుస్తాయి. సరే, అందరూ అడిగారు, అమ్మా మీరు ఏ ఊర్లో ఉంటారు అని అడిగారు. నేను చాలాసార్లు కూడా ఏం చెప్పానంటే మాది గుడివాడ. అయితే నాకు దత్తుడన్నా, మహా అవధూతులన్నా, సిద్ధులన్నా వీళ్ళందరూ అంటే అసలు ముందు కాషాయ బట్టలన్నా ఇవన్నీ కూడా చాలా నాకు అత్యంత ఇష్టం అన్నమాట. దాంట్లోని భాగంగానే స్వామి నన్ను ఇలా ఈ విధంగా నన్ను లాక్కున్నారనమాట. అయితే నా పేరు నిర్మలాదేవి అని చెప్పాను. తర్వాత నా ఫోన్ నెంబర్ కూడా కొన్ని దాంట్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి తీసుకోండి. 9490877575 నా నెంబరు. గుడివాడ మా ఊరని చెప్పాను కదా. అయితే నేను ఎక్కువ భాగం షిరిడీలో ఉంటాను. ఇప్పుడు పని ఉండబట్టి గుడివాడలో మాకు అంటే సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడ చూసుకోవడానికి వస్తాను. ఎక్కువ నేను షిరిడీలోని సాయినాథ్ దగ్గర ఉంటాను. అందరూ షిరిడీలో ఏం చేస్తావు అమ్మా అని కూడా అడిగారు. షిరిడీలో నా యొక్క డైలీ యాక్టివిటీస్ ఏంటంటే పారాయణం చేయడం, అలాగే ధ్యానం చేసుకోవడం, స్వామిని దర్శించుకోవడం, సత్సంగాలు చెప్పడం, ఇంటికి వెళ్ళి ఏ కాస్తో తిని పడుకోవడం. అంటే స్వామి నాకు ఒక చిన్న గృహాన్ని కూడా ఇచ్చారు షిరిడీలో, కాబట్టి అక్కడికి వెళ్ళి పడుకోవడం. ఇంతేనండి, నిద్రపోవడం, మళ్ళీ లెగడం, మళ్ళీ స్వామి కోసం పరుగులు పెట్టడం, ఇది అనమాట నా జీవితం. ఇంకా గుడివాడ వచ్చానంటే అలాగే మీకు తెలుసు ఈ వీడియోలు చేస్తాను. షిరిడీలో కూడా అంతే, ఒక రోజుకు ఒక వీడియో చేస్తాను స్వామి గురించి. ఆ రోజుకు ఒక గంట ఆన్లైన్ సత్సంగం చెప్తాను. ఇవన్నీ కూడా దాంట్లోనే భాగాలి. అయితే ఇక్కడికి వచ్చినా కూడా నేను ఇలాగే నా రోజు దినచర్య ఇలాగే సాగుతుంది. ఎక్కువ భగవంతునితో నేను భగవంతుని మాటలు కావచ్చు, లేదంటే భగవంతుని గురించి కావచ్చు, లేదంటే అంటే జ్ఞానానికి సంబంధించిన విషయాలు కావచ్చు మీ అందరితో పంచుకుంటున్నాను. మీరందరూ కూడా నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. యూట్యూబ్ ప్రేక్షకులు అందరూ కూడా మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఒక ఆయన అడిగారు, అమ్మగారు దత్తక్షేత్రాలు దర్శిద్దామని అనుకుంటున్నాము, దయచేసి ఒక లిస్ట్ ఇవ్వగలరు అని చెప్పి ఒక ఆయన అడిగారనమాట. నిన్న మన వీడియో చూసి అడిగారు. అయితే దానికి దత్తక్షేత్రాలు ఒక లిస్ట్ అంటే మెయిన్ దత్తక్షేత్రాల గురించి నేను చెప్తానండి, మీరు రాసి పెట్టుకోండి. దేనికంటే ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఇవ్వడానికి కుదరదు కదా, నేను చెప్తాను, మీరు నోట్ చేసి పెట్టుకోండి. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలం తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడవలసిన దత్తక్షేత్రంలో పిఠాపురం మెయిన్ అండి. ఎందుకంటే మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి, అంటే దత్తాత్రేయుడు అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి మొట్టమొదటి అవతారం శ్రీపాద వల్లభ స్వామి. ఇంకా ఆయన అంతర్ధానం చెందిన ప్లేసు కురుపురం, అది కూడా మహా అత్యంత అద్భుతమైన దత్తక్షేత్రం. ఇంకా ఇక్కడ 2 అయినాయి. తర్వాత ఆయన అంటే చిన్న కూడా దత్తక్షేత్రాలు ఉన్నాయండి స్వామి కొన్ని చోట్లకు వెళ్ళినట్టు కూడా, అవి తర్వాత చెప్తాను. మెయిన్గా మీరు చూడాల్సింది ఏమన్నా ఉంటే ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఈ దత్తక్షేత్రానికి పిఠాపురం వచ్చేసి ఒకసారి కురుపురం ఒకసారి దర్శించుకోండి కుదరదు. ఒక్కసారి పిఠాపురం చూడండి, ఒక 2-3 రోజులు ఉండండి, స్వామితో చక్కగా అక్కడ అంటే ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. తర్వాత కురుపురం పెట్టుకోండి. నేను కూడా చెప్పాను, కురుపురం హైదరాబాద్ నుంచి రాయచూరు బస్ ఎక్కితే మత్తలో దిగేసి అక్కడ నుంచి ఒక దివి అనమాట, అది అక్కడ ఒక ద్వీపం అనమాట, అక్కడ ఒక కృష్ణానది అవతల ఒడ్డున ఉంటుంది కురుపురం. కాబట్టి అక్కడ అది దర్శించుకోండి. చాలా మహిమగల క్షేత్రం కురుపురం, పిఠాపురం అయిపోయినాయి. నెక్స్ట్ గానుగాపురం. గానుగాపురం అంటే మనందరికీ ఏం గుర్తొస్తుందంటే
నృసింహ సరస్వతి అంటే దత్తాత్రేయుడు వంటి రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి. ఆయన ఎక్కడ జన్మించారు? మహారాష్ట్రలో కరంజా అనే చోట ఆయన జన్మించారు. అక్కడ 9,009 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అంటే సన్యాస దీక్ష తీసుకుంటానని తీసుకొని వెళ్ళిపోతారు. ఇదంతా మన గురు చరిత్రలో అందరికీ తెలిసిన విషయమే. ఇంకా స్వామి అక్కడి నుంచి చాలామందిని ఉద్ధరిస్తూ, అంటే కాశీ ఏంటి ప్రయాగ ఇలా చాలా క్షేత్రాలను ఉద్ధరిస్తూ ఆయన అలాగే బాసర కూడా వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ మంజేరికొండ క్షేత్రానికి వెళ్ళారు. ఇలా ఎంతోమందిని ఉద్ధరించారండి. గురుచరిత్ర అయితే మనకు అన్నీ తెలిసిపోతాయి. కాబట్టి అవన్నీ కూడా ఒకసారి మనం దర్శించుకున్నా ఓకే, దర్శించుకోలేకపోతే ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. కానీ అందుకని మెయిన్ చూడండి అంటున్నాను అనమాట. కరంజాయ్ అత్యంత అద్భుతమైన దత్తక్షేత్రం. అక్కడి నుంచి స్వామివారు నర్సోబాబడి వెళ్ళారు. అక్కడ 12 సంవత్సరాలు, అది కొల్హాపూర్ దగ్గర ఉంటుంది అని చెప్పుకున్నాం. అక్కడ ఆ క్షేత్రం కూడా చూడండి. అక్కడ నుంచి స్వామి బిల్లవటి, ఔదంబర్ అనే క్షేత్రాల్లో కొంతకాలమే ఉన్నారు. అది కాబట్టి అవి కూడా దత్తక్షేత్రాలే. కాబట్టి ఈ నర్సోబావాడి వెళ్ళిన వాళ్ళు, అంటే నర్సోబావాడి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ 3 కూడా అక్కడ కవర్ అయిపోతాయి అన్నమాట. అదైపోయింది. తర్వాత గాంగాపురంలో స్వామి ఎక్కువ కాలం, ఇంచుమించు సుమారు కరెక్ట్గా మనం చెప్పకూడదు, అంటే కరెక్ట్గా కూడా మనకు తెలియదు కదా, చెప్పకూడదు. సుమారు 22 సంవత్సరాల కాలం గంధర్వపురంలో ఉన్నారట స్వామి అని చెప్పేశానని మన గురు చరిత్ర ఆధారంగా చెప్తున్నాము. కాబట్టి అక్కడ ఎక్కువ కాలం స్వామి ఉన్నారు. కాబట్టి భీమా అమరజ నది ఉంది అక్కడ, ఇంకా చాలా అక్కడ క్షేత్రాలు ఉన్నాయన్నమాట. అంటే గానగాపురం దర్శించుకోవడం ఎలాగంటే, ఫస్ట్ ఆ నిర్గుణ పాదుకులు ఉంటాయి, అంటే ఆకారం లేని పాదుకులు ఉంటాయి. స్వామి అక్కడ వదిలిపెట్టిన పాదుకులు, అంటే నేను నా రూపంలో, నా గుప్త రూపంలో ఎప్పటికీ నేను ఇక్కడే ఉంటాను, నా గంధర్వపురం అంటే చాలా ఇష్టము అన్నారు. గంధర్వపురం అంటే సాక్షాత్తు దేవతలు కూడా నివసించే స్థలం ఏదన్నా ఉందంటే అది గంధర్వపురం. మనకి ఎటువంటి పీడ, గ్రహపీడ, ఈ బాధలు దయ్యం పట్టిన వాళ్ళు, ఇలా చేతబడి ఇలా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా గానగాపురం దర్శించుకున్నంత మాత్రానే వాళ్ళ యొక్క బాధలని పటాపంచలైపోతాయండి ఈ రోజుకి కూడా. అది స్వామి అక్కడ నృసింహ సరస్వతి మనందరికీ ఇచ్చిన అక్కడ అనుగ్రహం అన్నమాట స్వామి. కాబట్టి గానగాపురం అనేది తప్పకుండా దర్శించుకోండి. ఎప్పుడు దర్శించుకోవాలి అని అడుగుతారేమో, పౌర్ణానికి ఎక్కువ అక్కడ ఇంపార్టెన్స్ అనమాట. కాబట్టి పౌర్ణాన్ని దర్శించుకోండి. లేదు పౌర్ణమి చాలా రష్ ఉంటుందమ్మా, మేము మామూలు రోజుల్లో ఒకసారి దర్శించుకుంటామంటే మీరు ఎప్పుడు పోయినా చూడండి. అయితే అక్కడ అందరూ అనుకుంటారు ఏమీ లేదో చిన్న హోల్లో నుంచి ఇట్లా ఉంటుందండి, ఆ రంధ్రం నుంచి మనం తొంగి చూస్తాము, అక్కడ మాత్రమే స్వామి ఉంటారనమాట. అంటే దత్తమూర్తుల విగ్రహ అంటే ప్రతిష్ట ఇలా ఉంటాయన్నమాట. ఇట్లా ఇంతేనా చూసేది అని గానగాపురంలో అనుకుంటారు. మనం అందరూ, మీ అందరికీ అంటే దత్తభక్తులకు తెలుసు, చాలామందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అక్కడ నిర్గుణ పాదుకులు ఉంటాయన్నమాట. అంటే ఆకారం లేని పాదుకులు ఇలా ఉంటాయన్నమాట, ఒక షేప్లో ఉంటాయి. అది పొద్దున 3ంటికి కానీ తెల్లవారుజాము 3ంటికి వెళ్తే నిర్గుణ పాదుకుల దర్శనం 7 దాకా మనం చక్కగా, అంటే ఎటువంటి అలంకరణ చేయకుండా పెట్టింటారు. మనం అది చాలా బాగా చూడొచ్చు, అంటే ఆ దర్శనం చేసుకోవచ్చు. ఇదివరకు మనం ఆ పాదుకులు కూడా ఇదివరకు ఒకప్పుడు అభిషేకం చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదనమాట. అభిషేకం చేయడానికి కుదరదు. మనం అభిషేకానికి డబ్బులు కడితే ఇంకా వేరే చిన్న మూర్తికి అభిషేకం చేసి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి అభిషేకం చేస్తారు. ఆ యొక్క పాదుకులు మాత్రం దూరం నుంచి మనం చూడొచ్చు. అలాగే మనం ఆ పూజ అంతా, అభిషేకం అంతా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హోల్ అని చెప్పాను కదా, ఒక రంధ్రం, దాని నుంచి చూస్తే కూడా మన పాదుకులు కనిపిస్తాయి. కాబట్టి 7 లోపల తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో 3 నుంచి 7 లోపల ఎప్పుడైనా ఆ దర్శనం జరుగుతుంది. తర్వాత కూడా మీరు చూడాలంటే అలాగే ఆ హోల్లో చూడాలన్నమాట. కాబట్టి నిర్గుణ పాదుకులు గానగాపురంలో వెరీ 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 ఇంపార్టెంట్. అందరూ దర్శనం చేసుకొని వచ్చేస్తారు. పాదుకులు చూసారంటే అయ్యో అది ఎక్కడ ఉన్నాయి అంటారనమాట. నేను అలా చాలామంది విషయాలు చూశాను కాబట్టి మీ అందరికీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా గానగాపురం నుంచి ఇంకా అక్కలకోట, జస్ట్ గానగాపురం నుంచి ఒక 80 కిలోమీటర్ల దూరంలో అక్కలకోట మహారాజ్, చాలా ఆయన మహిమా గల అంటే భగవంతుడు. ఆయన కూడా సాక్షాత్తు దత్తాత్రేయుడు యొక్క సంపూర్ణ అవతారం అండి ఆయన. కాబట్టి అక్కలకోట మహారాజ్ చూడండి. అదే మీరు వెహికల్లో కనుక వెళితే ఒకే లైన్లో మనకు 3 దత్తక్షేత్రాలు మనం కవర్ చేసుకోవచ్చండి. ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ ఎక్కితే అక్కడి నుంచి మనం మాణిక్యప్రభు అంటే ఒక హుమ్నాబాద్ అనమాట. అంటే హైదరాబాద్ నుంచి ఒక 2-3 గంటల్లో హుమ్నాబాద్ వస్తుంది. మాణిక్యప్రభు చాలా అంటే అత్యంత అద్భుతమైన ఆయన యొక్క దత్తాత్రేయుడు యొక్క అవతారం. దీన్ని కూడా ముందు మనం అంశాలు వేరు, అవతారాలు వేరండి. ఈ యొక్క అవతారాలు దత్తాత్రేయుడి నుంచి మొట్టమొదటి నుంచి వచ్చిన అవతారం యొక్క శ్రీపాద వల్లభ స్వామి, ఈ బంగారం
తర్వాత రెండవ అవతారం నృసింహ సరస్వతి, మూడవ అవతారం మాణిక్య ప్రభు, నాలుగవ అవతారం అక్కలకోట మహారాజ్, ఆయన స్వామి సమర్థ అని కూడా అంటారు. ఐదవ అవతారం సద్గురు సాయినాథ్. మిగతా అంతా కూడా అంశాలు అంటారండి. వీళ్ళు మాత్రం సంపూర్ణ పరిపూర్ణ అవతారాలు అని అన్నారు. ఇందులో ఇంకేదైనా నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఇంకెవరికైనా ఏమన్నా అలా అనుకుంటే ఇంకా నాకు తెలియదు. మిగతా కూడా అంతే. ఈ యొక్క దత్తాత్రేయుడికి ఏ విధంగా శక్తులు ఉంటాయో అది కొంచెం చూడండి ఒకసారి. ఈ యొక్క అవధూతలకు అందరికీ కూడా అదే శక్తులు ఉంటాయి. స్వామి యొక్క అనుగ్రహంతో మాత్రమే వీళ్ళందరూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ జన్మించారు. ఇదిగో వాసుదేవ సరస్వతి సాక్షాత్తు దత్తుడు, తాజుద్దీన్ బాబా ఉన్నారు, గజాన్ మహారాజు ఉన్నారు. ఇలా మొత్తం అంతా చూడండి ఒకసారి. రామరెడ్డి తాత ఉన్నారు, మెహర్ బాబా ఉన్నారు, వెంకటేశ్వర తాత ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారనమాట అవధూతులు. అలా వాళ్ళని కూడా అంశాలు కాబట్టి వాళ్ళు కూడా మనం దర్శించుకుని తప్పేం లేదు. మెయిన్ దత్తక్షేత్రాలు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా గాన్గాపురం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అక్కడ కూడా వెళ్ళండి. అలాగే మాణిక్య ప్రభువుని కూడా దర్శించుకోండి. లేదు కాదమ్మా మేము గాన్గాపురాన్ని దర్శించుకుంటామన్నా కూడా మనకేమి ఇందులో నష్టమేమీ లేదు. కాబట్టి గాన్గాపురం ఒక్కరోజుతో కాదండి. ఒక్కరోజు ఇటు వెళ్ళి అటు వచ్చే దత్తక్షేత్రాలు ఏవైతే లేదు. అక్కడ సంగమం అని ఉంది. అక్కడ గాన్గాపురంలో విశేషం ఏంటంటే సంగమంలో స్నానం చేసి, ఎందుకంటే రోజు స్వామి సంగమానికి అనుష్ఠానానికి వెళ్ళి ఇక్కడ వచ్చి మఠంలో కూర్చునేవారు. అలాగే స్వామి ఈ గాన్గాపురం నుంచి అంటే ఇప్పుడున్న మఠం అంటే మనకు మందిరం అండి, గుడి అండి. అక్కడ వాళ్ళు మఠ అంటారు. అక్కడ నుంచి సంగమానికి వెళ్తారు స్వామి నడుచుకుంటారు రోజు. రోజు అక్కడ జరిగే లీలా విశేషాలన్నీ కూడా మనకు గురుచరిత్రలో పొందుపరచడం జరిగింది. అది గాన్గాపురం యొక్క విషయాలు. తర్వాత గాన్గాపురంలో ఇంకోటి చూడాలండి, అష్టతీర్థాల్లో స్నానం చేయొచ్చు. అలాగే స్వామి యొక్క పాదుకలు చూడాలి, స్వామిని దర్శనం చేసుకోవాలి. అలాగే కల్లేశ్వరుని శివలింగం చూడాలని. ఈ మూడు గాన్గాపురంలో చేస్తేనే దత్త యాత్ర, అక్కడ గాన్గాపురం యాత్ర సంపూర్ణం అవుతుంది అని మనకి ఆ కల్లేశ్వరు దగ్గర పెద్ద బోర్డు పెట్టింటారు. దాన్ని చూసుకోవచ్చు. అక్కడ శనేశ్వరుడి మందిరం కూడా ఉంది. అక్కడ మీరు వెళ్ళి ఆ కల్లేశ్వరుని పూజ కూడా చేసుకోవచ్చు. స్వయంగా మనం శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. ఆ యొక్క నృసింహ సరస్వతి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికే వెళ్ళారు స్వామి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. మనం కూడా విన్న మాటలే కాబట్టి ఎప్పుడో జరిగిన లీలా విశేషాలు ఇవి. మన గురుచరిత్ర ద్వారా అక్కడ యొక్క పూజాల ద్వారా విన్న మాటలు మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. ఇట్లా ఏది తప్పుగా అనుకోకండి. ఇదనమాట. ఇంకా అయిపోయిన తర్వాత మాణిక్య ప్రభు అయిపోయింది, ఇంకా ఏదేంటి మన అక్కలకోట అయిపోయింది, గాన్గాపురం అయిపోయింది. ఇది మూడు ఒకే లైన్లో వస్తాయి. కాబట్టి ఈ మూడు క్షేత్రాలు కూడా మనం దర్శించుకోవచ్చు. గాన్గాపురం వచ్చేసి మాణిక్య ప్రభు అక్కడి నుంచి 1 గంటన్నర ఉంటుంది. అలాగని వెహికల్ మాట్లాడుకొని మాణిక్య ప్రభుని ఒకరోజు చూడొచ్చు. అలాగే ఇంకొక రోజు ఇక మధ్యలో ఉందన్నమాట గాన్గాపురం. కాబట్టి మళ్ళీ ఒకరోజు కారు మాట్లాడుకొని అక్కలకోట మహారాజును కూడా చూసి రావచ్చు. ఈ 3 దత్తక్షేత్రాలు మనకి ఒక లైన్లో ఉంటాయి. ఇంకా నర్సబాడు అయిపోయింది, కురుపురం అయిపోయింది, గాన్గాపురం, ఈ అక్కలకోట ఇవి కూడా అయిపోయింది. తర్వాత షేగాం గజాన్ మహారాజు కూడా చూడండి, చాలా అత్యంత అద్భుతమైన దత్తక్షేత్రం. ఆ యొక్క దత్త అంశాలు కూడా దత్తక్షేత్రాలు అని కూడా అంటారండి. అంత గొప్ప దత్తక్షేత్రం, అద్భుతమైన క్షేత్రం గజాన్ మహారాజ్, అది కూడా చూసుకోండి. తర్వాత అదైన తర్వాత అక్కడికి వెళ్తే మొన్న కూడా చెప్పాను, అక్కడ షేగాం గజాన్ మహారాజు. కరంజాకి వెళ్తే మీరు ఆ క్షేత్రాన్ని చూడొచ్చు. కరంజా, గజాన్ మహారాజ్, అలాగే గులాబ్ బాబా, ఆయన కూడా దత్త అంశ, చాలా అపార శక్తివంతుడు. ఆ 3 కూడా అప్పుడు ఆ లైన్కి వెళ్ళినప్పుడు అలా మనం ఒకసారి కవర్ చేసుకోవచ్చు. ఇంకా అత్యంత అద్భుతమైన ప్లేసు గిరినార్ అండి. గిరినార్ అంటే మనందరికీ దత్తాత్రేయులు ఎవరు ఉన్నారు అని చెప్పేసి కొంతమందికి గిరినార్ అంటే కూడా చాలామందికి తెలియదు, అది ఎక్కడ ఉంది అనుకుంటాము. అది వచ్చి ఎక్కడంటే మన గుజరాత్ అండి. మన అహ్మదాబాద్ వెళ్తే అక్కడి నుంచి సోమనాథ్ ఎక్స్ప్రెస్ వెళ్తే, అంటే సోమనాథ్కి జస్ట్ 1 గంటన్నర ప్రయాణం దూరంలో జూనాగఢ్ అనే ఊరిలో అనమాట. జూనాగఢ్లో దిగేసి ఆ జూనాగఢ్ నుంచి మనం అంటే ఇప్పుడు రోప్వే ఉంది, ఒక 6,000 దాకా రోప్వే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మనం నడుచుకొని వెళ్ళాల్సిందే. ఒకప్పుడైతే మేము 9,999 మెట్లు ఎక్కేవాళ్ళం అనమాట. అంటే ఎందుకు 10,000 మెట్లు అనకూడదు అంటే 10వ మెట్టు మీద స్వామి పాదం అండి. కాబట్టి మనం దాన్ని మెట్టు అని అనకూడదు, స్వామి యొక్క పాదం. కాబట్టి మనం ఎప్పుడైనా గిరినార్ 10,000 మెట్లు అంట కదా అని అడుగుతూ ఉంటారు. 10,000 మెట్లు మనం ఎప్పుడు అనకూడదు, 9,999 మెట్లు అని చెప్పి అనాలంట. 10వ మెట్టు మీద స్వామి పాదం, స్వామి ఉంటారు. కాబట్టి మనం అట్లా లెక్క వేయకూడదు అనమాట.
కాబట్టి చక్కగా మీరు గిర్నార్ కూడా ఆ జూనాగఢ్లో దిగితే రోప్వే వేశారు కాబట్టి 400 ఎంతో తీసుకుంటారు. పక్క చక్కగా పైన ఒక 10 నిమిషాల్లో హాయిగా మీరు అక్కడ ఉంటారు. అక్కడి నుంచి మీకు ఒక 2-3 గంటల వ్యవధిలో 4000 మెట్లు ఎక్కేస్తారు. మీరు అందరూ గిర్నారమ్మో వెళ్ళాలి అంత మెట్లు ఎక్కలేమనుకుంటారు. చాలా ఈజీని ఒక 900 మెట్లు మాత్రమే, అంటే కమండల తీర్థం నుంచి ఒక 1000 మెట్లు మాత్రమే కొంచెం ఇట్లా నిటారుగా ఉంటాయి తప్ప మిగిలిన మెట్లంతా చాలా ఈజీగా మనం ఎక్కేయచ్చు అనమాట. కొంచెం అంటే మరీ అనారోగ్యం వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు ఇలా వెళ్ళొద్దండి, నా సలహా అది. ఒకవేళ భగవంతుడి మీద అపారమైన కృప, అపారమైన నమ్మకం ఉంటే హాయిగా వెళ్ళిపోవచ్చు. నేను దానికి కూడా మనకు 2 ఆప్షన్స్ మనమే, అంటే భయంగా దవన దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా భక్తి శ్రద్ధలు ఉంటే మనం చక్కగా హాయిగా మనం కళ్ళు మూసుకొని కూడా ఉంటే ఆ గిర్నారి ప్రత్యక్షం మన కళ్ళ ముందు వస్తుంది. అంటే శరీరాన్ని ఎప్పుడు అంత కష్టపెట్టుకొని కూడా వెళ్ళొద్దు అని మనం అనుకుంటాం కదా, కాబట్టి చెప్తున్నాను. కానీ అపారమైన అనన్య భక్తి ఉంటే ఎంతటి కష్టమైనా మనం వెళ్ళిపోవచ్చు అని అనుకోండి. ఇంతవరకు అండి దత్తక్షేత్రాలు, అంటే మెయిన్ దత్తక్షేత్రాలు ఇవన్నీ. ఇంకా దునివాల దాదా కావచ్చు, ఇంకా వెంకటేశ్వర తాత కావచ్చు, తర్వాత వచ్చి ఇంక ఇవన్నీ మీరు ఈ క్షేత్రాలు చూశారు. తర్వాత కర్నూలు రామిరెడ్డి తాత కావచ్చు, చాలా ఆనందమాయి అమ్మ కావచ్చు, తర్వాత ఇది చాలామంది అండి, ఇంకా ఒక్కళ్ళు కాదండి, చాలామంది అవధూతల్ని మనం అవధూతలు అంటే ఆ దత్తాత్రేయ యొక్క అంశాలు చూడొచ్చు. పైగా నాగపూర్ తాజుద్దీన్ బాబా యొక్క సమాధి కూడా దర్శించుకోండి. ఎందుకంటే ఆయన ముస్లిం కదమ్మా, మరి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చా అని అనుకుంటారేమో. ఆయన అపార శక్తివంతుడు ఆ నాగపూర్ తాజుద్దీన్ బాబా. ఆయన కూడా గొప్ప ఔలియా, గొప్ప సిద్ధపురుషుడు. కాబట్టి అక్కడికి వెళ్తే కూడా చాలా ప్రశాంతత. అది దర్గా అనమాట. లేడీస్ను దర్గా దగ్గర దాకా అంటే లోపలికి వెళ్ళనివ్వరు, బయట నుంచే దర్శనం చేసుకురావాలి. అంటే ఇంతవరకు ఈ దత్తక్షేత్రాలు మీకు అందరికీ లిస్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సరే, అత్యంత అద్భుతంగా ఆయన అడిగారు కాబట్టి మనందరం ఆయన ద్వారా మనం కూడా మళ్ళీ ఒకసారి స్మరించుకునే అవకాశం వచ్చింది. అంటే ఆవిడ లేడీ అడిగిందో లేదా జెన్ అడిగారో నాకు తెలీదు, దత్త భక్తులు అడిగారు అని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ వాళ్ళ ఇది తెలియలేదు. ఎందుకంటే సాయి శరణ్ అని ఉంది కాబట్టి అంటే మగవాళ్ళే అనుకుంటున్నాను. అమ్మగారు దత్తక్షేత్రాలు దర్శిద్దామని అనుకుంటున్నాను, దయచేసి ఒక లిస్ట్ ఇవ్వగలరు అని చెప్పారు. కాబట్టి దత్తక్షేత్రాల లిస్టు ఇదేనండి. అత్యంత అద్భుతంగా జీవితంలో మనిషి అన్న అంటే మానవ జన్మ తీసుకొచ్చిన ప్రతి వాళ్ళు ఈ దత్తక్షేత్రాలు అనేది మాత్రం తప్పకుండా చూడండి. అపార శక్తి వస్తుంది, మీకే తెలుస్తుంది. అబ్బా నిజంగా ఇన్ని రోజులు నేను ఇంత మిస్ అయినానా అనుకుంటా. కొంతమంది అనుకుంటారు నేను గానకాపురమే చూస్తానమ్మా, కురుపురం చూడాల, లేదంటే పిఠాపురం చూడాల. అమ్మ నాకు తల్లి ఇంటికి వెళ్తాంది, అమ్మ నేను కురుపురం వెళ్ళగలగానే ఇక్కడుండే పిఠాపురం వెళ్ళలేకపోయినానమ్మా అని మనం ఒక తల్లి దగ్గరికి వెళ్తే ఏడ్చింది. మనం అంటే దత్తకృప లేకుండా, దత్తానుగ్రహం లేకుండా దత్తక్షేత్రాలకి మనం కాలు పెట్టలేము. మన తపన, మన ఆర్తి, మన ప్రేమ అట్లా ఉంటే తప్పకుండా వెళ్తారు. నేను ఒక తల్లి అంటే వాళ్ళ డౌట్లు చెప్తున్నాను, ఫోన్ చేశారు. ధర్మవరం నుంచి ఒక తల్లి ఫోన్ చేసి, అమ్మ దత్తక్షేత్రాలకు వెళ్తే ఈ నెల వెళ్తే చలిగా ఉంటుందా అని కాల్ చేసింది. నిజంగా ఒక అమాయక భక్తురాలు ప్రశ్న అనమాట. అంటే మనము ఎండాకాలం మేలో, జూన్లో, జూలైలో వెళ్తేమో ఎండ అనుకుంటాం, అలాగే నవంబరు, డిసెంబరు, జనవరి ఇట్లా అంటే చలి అనిపోం. ఇంకా అలా అనుకోవద్దండి. మీకు దత్తుని మీద ప్రేమ ఉంటే, ఆ దత్తుని మీద అనన్యమైన విశ్వాసం ఉంటే మనము ఎండకు, వర్షము, అలాగే వానకి మనం ఇదే అంటే ఏది మనకి ఇక్కడ అంటదండి. మనకు ఆ ప్రేమ ఐది ఉంటే ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు మనం వెళ్ళిపోవాలి. చలి ఇది వాన అంటే ఎప్పుడు లేకుండా ఉంటుందండి. వానాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది. ఇంకెప్పుడు మనం చూడాల్సిన దత్తక్షేత్రాలు చూసుకుంటాం. అసలు జీవితం రేపటి కానీ గ్యారెంటీ ఏమైనా ఉందా? నీకు మంచి పని ఎప్పుడు చేయాలనిపిస్తే వెంటనే చేసేయడమే అండి. అది నువ్వు గుడికి వెళ్ళాలనుకున్నావా, వెళ్ళిపో. అరే నాకు టికెట్లో రిజర్వేషన్ లేదు, అరే నేను ఎలా వెళ్ళగలుగుతాను, అరే నేను జీవితంలో చూస్తానో చూడనా, ఈ సంశయంతోనే జీవితం అంతా గడిచిపోతుందండి. కానీ అలా కాదు. నీ మనసులో సంకల్పం వచ్చిందా, అరే వాళ్ళు రాలా, వీళ్ళు రాలా, అరే నాకు భయమేమో, ఇలా అనుకోవద్దండి. నిజంగా నీకు దత్తక్షేత్రాలు చూడాలని ఉంటే స్వామిని అడగండి. స్వామి నేను దత్తక్షేత్రం రావాలనుకుంటున్నాను, నాకెవరు తోడు లేరయ్యా అని ఒక మాట అడగండి. తోడు ఆయనే వచ్చి తీసుకెళ్తాడని నేను నా జీవితంలో ఎన్నో ఎక్స్పీరియన్స్ అండి. స్వామి చేయబట్టి నన్ను ఇలా తీసుకెళ్ళాడంటే మీరు నమ్ముతారా? ఒకసారి నేను గిర్నార్ వెళ్ళాను. గిర్నార్ వెళ్తే నాకు గిర్నార్ తెలియదు కదా, ఎవరూ తెలియదు అక్కడ. అప్పుడు బస్సులోనే నేను దత్త నాకు ఎవరు తెలియదు, మీ ఊరు వచ్చానయ్యా నేను, కాబట్టి మీ ఊరు నేను వచ్చినప్పుడు నన్ను మర్యాదలు చేసి నన్ను క్షేమంగా తీసుకెళ్ళి మళ్ళీ నన్ను ఇంటికి చేర్చే బాధ్యత కూడా మీదేనే కదయ్యా అని అడిగాను. నిజంగా నమ్మరు. బస్ దిగానండి. బస్ దిగిన తర్వాత సోమనాథ్ ఎక్స్ప్రెస్ ఎక్కి సోమనాథ్ చూసుకొని, సోమనాథ్లో అత్యంత అద్భుతమైన
ఆ యొక్క శివుడు అందంగా ఎక్కడన్నా ఉంటాడంటే అది సోమేశ్వరం అంటే సోమనాథ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మేము ద్వారకా ఇవన్నీ చూసుకొని సోమనాథ్ చూసుకొని లాస్ట్లో గిర్నార్ రావడం జరిగింది ఒక ట్రిప్లో. అప్పుడు నేను దిగ్గగానే ఎట్లా జూనాగఢ్ ఎక్కడ, ఎట్లా వెళ్ళాలి అని మనసులో ప్రశ్నలు అందరికీ వస్తాయి. అప్పుడు నేను ఎవరిని అడగను, చెప్పాను కదా మీతో, నేను ఎవరిని మనుషుల్ని అడగను, దత్తుని అడుగుతాను. అడగగానే వెంటనే మా బస్ దగ్గరికి ఒక అతను వచ్చేసాడు, ఎవరు ఆటో అబ్బాయి వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలమ్మా అన్నాడు. అంటే ఆటోలో అందరూ ఆటో బస్ స్టాండ్ పైన ఉంటారు, అంటే ఆటో స్టాండ్లో ఉంటారు. కానీ నా అదృష్టం బస్ దగ్గరికి వచ్చేసి అమ్మ ఎక్కడికి వెళ్ళాలన్నాడు. జూనాగఢ్ అండి అన్నాడు. రండి నేను తీసుకెళ్తానని చెప్పేసి చక్కగా మమ్మల్ని ఆటోలో కూర్చోబెట్టి 5 కిలోమీటర్లు మాకు రూమ్ అంతా అక్కడ కొంచెం మోసం, ఏ క్షేత్రాల్లో కూడా కొంచెం మోసం జరుగుతాయి కదా. రూమ్ బయట వాళ్ళు అడిగితే ఒక 1500 తక్కువ చెప్పరు. అప్పుడు ఈ అబ్బాయి ఆటో అబ్బాయి దగ్గరుండి తర్వాత మాకు ఆ రూమ్ ఇప్పించి మా వాళ్ళే అని చెప్పి 700కో 600కో రూమ్ ఇప్పించి చక్కగా మమ్మల్ని ఇక్కడే ఉండండి అమ్మ చాలా మంచిగా ఉంటుంది అని చెప్పాడు. నీ డబ్బులు ఎంత అయ్యా అని అడిగితే 100 రూపాయలు అమ్మన్నాడు. అదేంటి ఇంత దూరం తిప్పుకొచ్చే 100 అని అడిగితే 100 అమ్మ చాలు అంతా ఆ దత్తదయ్యా అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, అరే నేను అడిగాను, దత్తుడు ఆ అబ్బాయి రూపంలో వచ్చి నన్ను చేపట్టి తీసుకెళ్ళాడు కదా అనిపించింది. అంటే మనం ఏదైనా సరే నీలో సంకల్ప బలం గట్టిగా ఉంటే నువ్వు ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చండి. నీలో ఇంట్లోనే సంశయాలన్నీ ఎట్లా వెళ్ళాలో, అసలు రూములు దొరుకుతాయి దొరకవా, లేదంటే నాకు రిజర్వేషన్ లేదు కదా నేను వెళ్ళగలుగుతాను లేదు, ఇంట్లో సంశయాలతోనే జీవితం సరిపోతుంది. లేదు మీరు తప్పకుండా మీకు అనుగ్రహం వస్తుంది, అంటే రావాలంటే సంకల్ప బలం చెప్పాను కదా, మీరు దత్తుడిని అడగండి. ఆ సంకల్ప బలంతో ఆ యొక్క దత్త అనుగ్రహంతో మనం దత్తక్షేత్రాలన్నీ కూడా ఎవరో లేకపోయినా సరే ఒంటరిగానే చేసి రావచ్చు. మరి రాధాకృష్ణమ్మాయి బాబా దగ్గర ఉన్న శిష్యురాలు రాధాకృష్ణమ్మాయి ఆవిడంత వయసులో, చిన్న వయసు ఆవిడకి 30 కూడా కాదు, ఆవిడ చార్ధామ్ యాత్రలు చేయనప్పుడు ఆవిడ వయసు 23, 22 అని అంట. మరి ఆ తల్లి ఎలా డబ్బులు లేకుండా అంత అందమైన స్త్రీ ఆ యొక్క చార్ధామ్ యాత్రలు చూసి రావాలి అని ఆవిడకి ఎలా సంకల్పం కలిగింది? తోడు లేకుండా ఆడ మనిషి డబ్బులు లేకుండా ఎలా వెళ్ళగలిగిందంటే కేవలం ఇక్కడ భగవంతుని కృపతో మాత్రం మనం వెళ్ళగలుగుతాము, చూడగలుగుతాం అనే విషయం మనం అందరూ మైండ్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఉన్నంత మాత్రాన, మనకు తోడు ఉన్నంత మాత్రాన, మనకు అన్ని కారు అన్నీ ఉన్నంత మాత్రాన దత్తక్షేత్రాలు దర్శిస్తామని మాత్రం అనుకోకండి. కేవలం దత్త పిలుపు రానిదే ఆ యొక్క అదేంటి మనం ఒక పాట పాడతాం, వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము సిరిడీకి, సాయి దయా లేనిదే సాయి పిలుపు రానిదే, సాయి దయా లేనిదే సాయి పిలుపు రానిదని. నిజంగా భగవంతుని పిలుపు లేనిదే మనకు కూడా అలాంటివన్నీ అంటే మనకు వెళ్ళాలా వద్దు ఇలాంటి సంశయాలు వస్తాయి. కానీ భగవంతుని పిలుపు ఎప్పుడు వస్తుందో ఈ సంశయాలంతా నీకు మటుమామైపోయి నీకు అప్పుడు ధైర్యం వస్తుంది, లేదు నేను వెళ్ళగలగాలి అని ధైర్యం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ క్షేత్రాలన్నీ కూడా మీరు ఈ సంశయాలని వదిలేసి ఈ దత్తక్షేత్రాలను మీరందరూ కూడా దర్శించుకొని మళ్ళీ నాకు మంచిగా కామెంట్లు పెడతారని మనస్ఫూర్తిగా ఈరోజు ఒక ఆయన అడిగిన దానికి ఒక వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఆ దత్తక్షేత్రాలు చూడాలి అని అడిగిన వారికి నేను సదా కృతజ్ఞుని. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా.